పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పులిశెట్టి శ్రీనివాస్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయడంతో పాటు ప్రభుత్వ పెన్షన్ అందని అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు తన జీతం మొత్తాన్ని పెన్షన్ రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబ్బున్న వారు లేని వారికి సహాయం చేయడమే జీవితానికి నిజమైన సంతృప్తినిస్తుందని, P4 కార్యక్రమం కూడా అదే లక్ష్యంతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం వెనుకబడిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సేవా కార్యక్రమాలే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమని, విమర్శలను పట్టించుకోకుండా ప్రజాసేవ కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే పులిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆలోచన కార్యక్రమం పెట్టడం నిజంగా చాలా అదృష్టంగా సూపరింటెండెంట్గా చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో మనకి డాక్టర్ తక్కువ, ఆ టైంలో రంగనాథ్ గారు నాన్నగారు కూడా MD చేయడం జరిగింది. అలాగే మరి బోస్ గారు కూడా అత్యున్నత స్థాయి ఇక్కడ ఎంతో మందికి పేదవాళ్ళకి వైద్యం చేసిన ఘనత. అలాగే డాక్టర్ బోస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన ఇంకా బాగా డెవలప్ చేయాలి. దానికి స్పెషల్ చాలా బాగా చేస్తూ ఉంటాను. పులిశెట్టి శ్రీనివాస్ గారి గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. స్టార్టింగ్ లో మా ఏఎంఎల్ నేను డాక్టర్ రవికుమార్ నేను గౌరవంగా భావిస్తాము. సో ఇది సార్ ఇలాగే మాకు సర్వీసెస్ టౌన్కి బాగా సర్వీసెస్ రోజు ఈ గౌరవం ఇచ్చి మమ్మల్ని చెప్తా ఉంటారు. సార్ ప్రోత్బలంతో బాగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. మేము కూడా గవర్నమెంట్ ఈరోజు తాడేపల్లిగూడెంలో పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చిన దాంతోపాటుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పెన్షన్లు ఇవ్వలేకపోయిన పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి చాలామంది నా దగ్గరికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో వికలాంగులందరికీ ముందు ఒక 60 మందికి మన సొంతంగా పెన్షన్లు ఇస్తాం స్టార్ట్ చేసాం. అది ఎంతమంది ఉన్నా వికలాంగులు రియల్గా కష్టాల్లో ఉన్నా ఎవరైనా నిజంగా వృద్ధులుగా ఉండి వాళ్ళ నిరాశ్రయులైన వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు అభివృద్ధితో పాటుగా అభివృద్ధికి P4 పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
నేనేమంటానంటే సంక్షేమాన్ని కూడా ప్రజలను భాగస్వాములు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంత భారం తగ్గుద్దన్న ఆలోచనతో ముందుగా మనమే ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నేను 2 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన 2వ నెల నుంచి ఒక 50,000 రూపాయలని అందరూ కలిసి మేము కూడా ఇస్తాం మీతో పాటుని ఇవ్వడం, ఇంకా మరింత మందికి మనం పెన్షన్ ఇచ్చే దానికి అవకాశం కల్పించిన P4లో ఉన్న భాగస్తులందరినీ కూడా మనం కలెక్టర్ గారి దగ్గర గవర్నమెంట్ కూడా పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ సమాంతరంగా పరిపాలన చేయాలని చెప్పడం కాదు, చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేపట్టాం. ఏదైతే గడిచిన 2 సంవత్సరాలు కూడా మీరు చూశారు, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఇవ్వరని. కానీ వాళ్ళ మర్యాద కోసం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నమస్కారం పెట్టి కూటమి నాయకులు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని అధికారులతో పాటుగా ఇవాళ రాష్ట్రం అంతా చేపడుతున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం న్యాయం చేయాలనే ఆలోచనతో తాడేపల్లిలో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ప్రారంభించాం. ఆ ప్రారంభించిన దానికి విశేష స్పందన. అలాగే అందరూ కూడా మేము పిల్లల్ని ఎత్తుకుని తిరగవలసిన పరిస్థితి, బెడ్ మీద ఉన్న పరిస్థితి, మాకు రూపాయి కూడా లేదు, మందులు కూడా డబ్బులు లేవని చాలామంది 2 సంవత్సరాల నుంచి నాకు కూడా తిరిగితే నేను దానికి స్పందించి ఇది చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళని మనం ఆదుకోవాలి. ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్లో డబ్బు లేకపోయినప్పుడు కూడా మనం కూడా ఇలా చేసి భాగస్వాములు చేసినప్పుడు ఈ పెన్షన్లు కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళే ఇవ్వచ్చు, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఉన్నవాడు కొంచెం లేనివాడు పెడితే పోయేదేం లేదు, మనం పట్టుకెళ్ళేదేం లేదు, మంచి పేరుని మనం పట్టుకెళ్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను చేపట్టాను. ఒక్కొక్క కాన్సికి 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ఈ పంచాయతీరాజ్ చేసే వ్యవస్థని మనం పవన్ కళ్యాణ్ గారు కూడా మనం రుణపడి ఉన్నాం అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ యొక్క స్థిరమైన ప్రభుత్వం, అభివృద్ధి చెందుతున్న ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రం అది 5 సంవత్సరాల అంధకారంలోకి వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి వైపు అడుగులేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు సభగొత్తం మానేసి వాళ్ళని దూషించే కార్యక్రమం కూడా మీరు చూస్తూ ఉన్నారు. చిన్నదానికి కూడా కులాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని విడగొట్టే కార్యక్రమం మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి దీని అన్నింటిలో ప్రజలే బుద్ధి చెప్పే విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం బాగుండాలంటే నేను దానం చేయాలనే నిర్ణయంతోనే పనిచేస్తూ ఉన్నాను. అది ఎప్పుడు ఉంటుంది, దేవుడిని కూడా అందరూ మంచివాళ్ళు ఉంటారు. ఎందుకంటే వెంకటేశ్వరుని తిట్టేవాళ్ళు ఉంటారు, లేకపోతే యేసుప్రభువుని తిట్టేవాళ్ళు ఉంటారు, అలాగే అల్లాని తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అది మనం చెప్పలేము. వాళ్ళు ఏంటంటే ఒక ద్వేషంతో రగిలిపోతున్నారు, వాళ్ళు ఈరిస్తో రగిలిపోతున్నారు. ఎక్కడ ఇతను స్థిరపడితే ఇతను ఎలా దెబ్బ కొట్టాను ఆరోపణ ఏదైనా రుజువు చేస్తే ఉరి తీసుకుంటానని చెప్పాను. రుజువు చేయలేరు. కానీ ఈ తాడేపల్లి ప్రజలకు తెలిసి ఏం జరుగుతుందో, కాబట్టి అవన్నీ పట్టించుకుంటే ఒక్కడు కూడా ఎదరికెళ్ళాం. ఊరన్నాక అరిసి నోరులో ఉంటాయి, మురిగి కుక్కలు ఉంటాయి. వాటికి సమాధానం చెప్తే వెళ్తే ఒకరోజు కూడా ఉన్నాం, ఒకరోజు కూడా వెళ్ళాం. వాళ్ళని పట్టించుకోకుండా పని చేసినప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది తప్ప ఆ కుక్కలను నేను పట్టించుకోను. ప్రభుత్వం తన పని తను చేస్తూ ఉంది. ఇక్కడ ఒక కులం ముఖ్యం కాదు, ఏ కులంలోనైనా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి, ఏ కులంలోనైనా మంచి చేసిన వాళ్ళు వాళ్ళని మనం పుష్ చేయవలసిన అవసరం ఉంది. అంతేగాని అక్కడ చనిపోయినోడు మీరు అలా కులం లెక్కేస్తే చంపిన వ్యక్తి సిఐగా ఉన్న వ్యక్తి కాపు, చనిపోయిన వ్యక్తి కాపు, కాపులకు అన్యాయం జరిగిపోయింది అంటే ఒక రౌడీజం చేసి నేను ఎవరన్నా మర్డర్ చేస్తే నన్ను ఊరేగించాలా? కాపు కులంలో పుడితే ఎవరినైనా చంపేయచ్చా? ఆ ఇన్ఫర్మేషన్ తప్పు కాబట్టి ఆ ఇండికేషన్ వెళ్ళకూడదనే ఉద్దేశంతో కులం ప్రామాణిక కాదు, ఇక్కడ ఒక పోలీసుగాను అక్కడ ఒక ముద్దాయిగాను చూడాలి మనం. అంతేకాకుండా ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లిదండ్రులు మాట ఇచ్చారో ఆ తల్లి శోకమైన ఆయన సిట్ను వేయడం జరిగింది, సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది, కానిస్టేబుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇంకేం చేస్తారు? చట్టం తన పని తను చేసుకెళ్తుంది కాబట్టి దాంట్లో మనం దాని మీద కామెంట్ చేయడం మంచిది కాదు. ఇది జ్యుడిషియల్గా ఉంది. అలాగే ఏదైతే మరి పోలీసింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి చీడపురుగులో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంటే దాన్ని భరించలేక ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం స్థిరపడిపోద్దో మళ్ళీ మనం రాజకీయ నిరోధకులు అవుతాం.
ఈ రాష్ట్రాన్ని దోచుకునే అవకాశం ఉండదు. కాబట్టి కులాలని మతాలని రెచ్చగొట్టడం, చేసిన అభివృద్ధిని వంకరదారిలో చూపించడం జగన్మోహన్ రెడ్డి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే అతని సొంత టీవీలు, సొంత ఛానల్స్, తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన జైలుకి వెళ్తాం, అభియోగం చేయడం అనేది చట్టం చూసుకుంటుంది. ఆయన ఈడీకి 40,000 కోట్ల రూపాయలు అటాచ్ చేసిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రానికి. ఏదైతే రాజకీయ నాయకులు దోచుకున్న డబ్బులన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ప్రజలు పంచాలన్నది నా అభిప్రాయం. ఇలాంటి క్రిమినల్స్ అందరినీ కూడా రాజకీయాల్లోకి రాణిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రం శూన్యం అవుద్దనే విషయాన్ని మళ్ళీ నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమయంలో 5 సంవత్సరాల పాటు ఏమీ చేయకుండా, రాష్ట్రం అభివృద్ధి చేయకుండా, సంక్షేమం అనే బటన్ నొక్కి ఆ ముసుగులో లిక్కర్ నుంచి కానీ, ఇసుక నుంచి కానీ, కలిజన్ నుంచి కానీ, ఎర్రచందనం నుంచి కానీ దోపిడీ చేయని విధానం అతని దగ్గర లేదు. కాబట్టి అతను మాట్లాడే అర్హత లేదు. నీకు అర్హత ఉంటే సభలోకి వచ్చి మాట్లాడి 11 మంది ఎమ్మెల్యేలతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకో, నువ్వు నెగ్గావు, నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవలసిన అవసరం ఉందని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా.